హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం జాస్మిన్ నాట్ బాస్కెట్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. ఈ క్లాస్ అనేది 11th క్లాస్ అండి. సో చూడండి, చాలా నీట్గా వచ్చింది. హ్యాండిల్ కావచ్చు, ఈ ఫ్లవర్స్ కావచ్చు, అన్నీ కూడా బాగా వచ్చిందండి. సో ఈ బాస్కెట్కి ఎలా వైర్స్ కట్ చేసుకోవాలి, బేస్ ఎలా వేసుకోవాలి, హైట్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది అన్నీ చూద్దామండి. లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ఇక్కడ స్కేల్లోనే మెజర్మెంట్స్ తీస్తున్నానండి. పింక్ కలర్ తీసుకున్నాను. సో 2, 3, 4, 5, 6.5 ఓకేనా. ఇలా 6.5 అడుగులు 12 వైర్లు తీసుకోవాలండి. నేను పింక్ కలర్ తీసుకున్నాను. సో మీకు ఏదై ఉంటే అది తీసుకోండి ఓకేనా. స్కేల్లో ఇటువైపు ఒక్క పైనుంచి కిందికి అది 1 ఫీట్ ఓకేనా. అలా మీరు కొలిచెత్తుకోండి సరేనా. నేను ఇక్కడ మొత్తం కట్ చేసి పెట్టుకున్నానండి. సో రన్నింగ్ వైర్ కూడా నేను పింక్ కలరే తీసుకుంటున్నానండి, సో బేస్ వేసేయడానికి. ఓకే, ఇప్పుడు కట్ చేసుకున్న వైర్లో ఒక వైర్ తీసుకున్నానండి. వైర్ తీసుకొని ఈ రన్నింగ్ వైర్ని దానికి సమంగా పెట్టుకొని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక ఫింగర్ అంత మాత్రం వదిలేసి మీరు ఫోల్డ్ చేసుకోండి రన్నింగ్ వైర్ని ఓకేనా. కట్ చేసుకున్న వైర్ కన్నా కూడా మనం ఫోల్డ్ చేసుకున్న రన్నింగ్ వైర్ అనేది తక్కువ ఉండాలి ఓకేనా. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో కట్ చేసుకున్న వైరు, రైట్ హ్యాండ్లో రన్నింగ్ వైర్ ఓకేనా. ఇలా బేసిక్ నాట్ అనేది వేసుకోండి. సో వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, నీట్గా అనేది బేసిక్ నాట్ వేసుకోండి. బేసిక్ నాట్ వేయడం రాదు అన్న వాళ్ళు నా ఛానల్లో క్లాసెస్ వారీగా ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో చూడండి, నీట్గా వచ్చేసిందండి. ఇప్పుడు పైన కింద చెక్ చేసుకోవాలి, తర్వాత సైడ్లోను చెక్ చేసుకోవాలి మనం ఎంత వైర్ వదలామనేది ఓకేనా. అప్పుడే మనకి పైకి వచ్చేటప్పుడు కొంచెం ఈవెన్గా అనిపిస్తుంది సరేనా. ఇప్పుడు ఇంకొక వైర్ తీసుకున్నానండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బేసిక్ నాటే. సో హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి కట్ చేసుకున్న వైర్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ రన్నింగ్ వైర్ని లూప్ క్రియేట్ చేయాలండి. సో ఈ రన్నింగ్ వైర్ని ఇలా లూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న వైర్ని ఈ లూప్లోకి వదిలేసి ఈ రన్నింగ్ వైర్ పైకి పెట్టాలి. సో ఈ కట్ చేసుకున్న వైర్ కింద నుంచి వచ్చే రఫ్ సర్ఫేస్ని ఈ లూప్లోకి వదలాలి ఓకేనా. వదిలేసి నాట్ అనేది టైట్ చేసుకోండి. బేసిక్ నాట్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. సో ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఈవెన్గా ఉందా లేదనేసి. ఎటువైపు అయినా ఎక్కువ ఉంటే దాన్ని నొక్కేసి తక్కువ ఉన్న వైపు ఇచ్చారంటే ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది, సరిపోతుందండి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక వైర్ తీసుకున్నానండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే 12 వైర్ని మనం జాయిన్ చేయాలి. ఒక్కొక్క వైర్ని సమంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ రన్నింగ్ వైర్ని ఫోల్డ్ చేసుకొని లూప్లోకి ఇన్సర్ట్ చేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి ఈ కట్ చేసుకున్న వైర్ కింద నుంచి వచ్చే రఫ్ సర్ఫేస్ రైట్ సైడ్ వచ్చే వైర్ని పైన లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 12 వైర్లు జాయిన్ చేసేసి మీకు చూపిస్తానండి. సో మళ్ళీ అయినా అదే చూపిస్తాను కాబట్టి నేను ఒకేసారి జాయిన్ చేసేసి చూపిస్తున్నాను. సో చూడండి, నీట్గా జాయిన్ చేసుకోవాలి. బేస్ మాత్రం మీరు ఫస్ట్ లైన్ మాత్రం ఒకసారికి 2 సార్లు చెక్అవుట్ చేసుకొని వేసుకోండి ఓకేనా. సో వేసుకున్న తర్వాత ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ అంతా కొలత తీసుకొని రైట్ సైడ్ కూడా మీరు వదిలేసి కట్ చేసుకోవాలి ఓకేనా. ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకుందామండి. రన్నింగ్ వైర్ తీసుకున్నాక ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంది కదా వైరు, ఆ వైర్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. మెజర్మెంట్స్ తీసుకొని రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఓకేనా. కట్ చేసుకున్న వైపు పైన ఉండేటట్టు, అంటే ఈ రన్నింగ్ వైరు ఇటువైపు లెఫ్ట్ సైడ్ వచ్చేది కొలుచుకున్నాం కదా, అది లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు ఈ రన్నింగ్ వైర్ పై వైపు వచ్చేటట్టు కింద వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకునేసి బుట్ట అంటే ఈ వేసాం కదా నాట్స్, ఈ నాట్స్లో నుంచి వచ్చే వైర్ని లూప్ చుట్టేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి వైర్ని ఎత్తి లోపల వదిలేయాలి ఓకేనా. నేను చెప్పడం మీకు అటు ఇటు ఉన్న ప్లీజ్ ఒకసారి వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, నా హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి 2 సార్లు అబ్జర్వ్ చేశారంటే మీరు కూడా ఈజీగా బుట్టని వేసేయచ్చండి. ఒక్కసారి చూస్తే చాలు వీడియోని. సో ఎంత పెద్ద బుట్ట అయినా కూడా మీరు వేసుకోవచ్చు, మెజర్మెంట్స్ తెలియాలి ఓకేనా. సో చూడండి, నీట్గా ఇలా వేసుకుంటూ వచ్చేయండి. నేను మీకు స్పీడ్గా వేసి చూపిస్తున్నానండి. నాకు బుట్టలు వేసే అలవాటు. సో నేను ఇక్కడ అయితే స్పీడ్ అయితే పెట్టలేదు, నేను వేయడమే ఇంత స్పీడ్గానే వేసానండి ఓకేనా. సో నీట్గా మీరు ఇలా అల్లుకుంటూ వచ్చేయాలి సరేనా.
మీరు కూడా ట్రై చేశారంటే తప్పకుండా నాకంటే స్పీడ్గా వేయగలరు. సో ఇంతవరకు వేసేసి ఈ రైట్ సైడ్ వెళ్తుంది కదా వైరు, ఈ వైర్ అంతే ఫస్ట్ లైన్లో వేసాం కదా ఆ లైన్ వైర్ అంతా కట్ చేసుకోవాలి. ఓకేనా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది వచ్చేసి సెంటర్ 2 లైన్స్ అండి. పై వైపు 2 కింద వైపు 2 వేయాలి. సో ఈ వైర్ కొలత తీసుకోవాలి కదా. సో ఈ వైర్ కొలత తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసుకుంటూ రావాలండి. సో చూసారా, ఇలా నీట్గా వీడియోని అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, స్టెప్ బై స్టెప్ క్లీన్గా మీకు అర్థమవుతుంది. సరేనా. ఇప్పుడు రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ బుట్ట నుంచి వచ్చే వైర్ని దానికి చుట్టుకోవాలి. రన్నింగ్ వైర్ పైకి పెట్టాలి. ఈ బుట్ట నుంచి వచ్చే వైర్ కింద వదిలాం కదా, ఆ వైర్ని ఎత్తి పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలి. సో నేను ఇలానే మొత్తం వేసేసి పై వైపు 2 కింద వైపు 2 వేసేసి నేను చూపిస్తానండి. ఈ 2 ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి సెంటర్. ఓకేనా. మనకు మొత్తం బేస్ అనేది 6 రావాలండి. అందువల్ల మనకు కన్వీనియంట్గా మనం చేసుకోవాలి. ఓకేనా. సో వైర్ ఎక్కువ వస్తుంది కదా అక్క, ఒక సైడ్ మీరు సమంగా ఫస్ట్ అనేది సమంగా పెట్టుకొని వేసుకున్నాము. ఆ పై వైపు కానీ కింద వైపు కానీ ఎటువైపు ఒకవైపు వైర్ ఎక్కువ వస్తుంది కదా అని అడగొచ్చు. సో నేనైతే అది ఏం ప్రాబ్లం కాదండి. నాకు తెలిసినంత వరకు 1 ఇంచ్ మాత్రమే వస్తుంది ఎక్కువ, దానికి పైన రాదండి. సో అదేమి ఇబ్బంది ఏం కాదు. ఓకేనా. నేను మొత్తం వేసేసి మీకు చూపిస్తున్నానండి. బేస్ అనేది 6 లైన్స్ వేయాలి. సో చూడండి, ఇక్కడ నేను 6 అంటే సెంటర్ నాట్స్ అనేది కట్టి పెట్టింది అలా ఉంది. ఓకేనా. పై వైపు 2 అలాగే టర్న్ చేసుకొని కింది వైపు కూడా 2 వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ వైట్ కలర్ అనేది తీసుకున్నానండి, రన్నింగ్ వైరు. సో పైనుంచి వెళ్తుంది కదా ఈ బుట్ట నుంచి వైరు, ఆ వైర్ కొలత తీసుకొని సేమ్ మనం బిస్కెట్ నాట్కి ఎలా వేసామో యాజ్ ఇట్ ఈజ్ అలాగేనండి. సో ఈ రన్నింగ్ వైర్ అనేది కట్ట నుంచి వచ్చే వైర్ కింద ఉండాలి. ఈ కట్ చేసుకున్న వైర్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకేనా. తర్వాత ఈ బుట్ట నుంచి వచ్చే వైర్కి చుట్టుకోవాలి ఆ లూప్ని. ఓకేనా. చుట్టేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టి నాట్ అనేది ఈ కింద నుంచి వచ్చే వైర్ లోపలికి వదిలేసి లూప్లోకి నాట్ టైట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవాలండి. మనం నాటు వేసాం కదా, ఆ వైరు సేమ్ ఈ రన్నింగ్ వైర్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇలానే మనం 6 నాట్స్కి వేసేసి కట్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ చూపిస్తా క్లియర్గా మీకు. సో చూడండి, చాలా నీట్గా వేసుకోవచ్చు. సో రా మెటీరియల్ అవైలబుల్లో ఉందండి. సో ఇంతవరకు ఎవరు కానీ ఆర్డర్ పెట్టుకోలేదు, రా మెటీరియల్ ఉంది అన్నా కూడా. సో కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి. సో మాకు రిలేటివ్స్ చాలామంది తీసుకున్నారండి బయట నుంచే. సో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇస్తాను, వాట్సాప్ నెంబరు, మెసేజ్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో పెద్ద పెద్ద బుట్టలు ఎలా వేయాలో తప్పకుండా మీకు వీడియో అనేది మేక్ చేసి చూపిస్తానండి. సో ఇటువైపు ఆ 6 లైన్స్ వేసేసి ఈ వైర్ ఎంత పోతుందో అంత వైర్ మనం కట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ రన్నింగ్ వైర్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసుకుంటూ రావాలండి. 6 నాట్స్కి వేసుకోవాలి. అందుకే నేను బేస్ అనేది 6 వేయాలన్నాను. 12 వైర్లు తీసుకున్నాము, సైడ్లో 6 వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో క్లియర్గా పక్కపక్కలో ఉన్న వైర్స్కి ఒక్క నాట్ కూడా వదలకుండా క్లియర్గా వేసుకోండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. సో చూసారా, నీట్గా వేసుకోవాలి. సో ఈ బుట్టన్ని కూడా మనం లేడర్ నాట్ వేయకుండా వేస్తామండి. ఎందుకంటే వైర్స్ని మనం తిప్పి వేయాలన్నమాట. అందువల్ల లేడర్ నాట్ లేకుండానే ఈ బుట్టలు అనేది అల్లుకోవచ్చు ఈజీగా. మీరు నార్మల్ నాట్లో కూడా అల్లుకోవచ్చండి. సో నో ప్రాబ్లం అండి. అవన్నీ కూడా ఎలా అల్లాలో నేను క్లియర్గా మీకు చెప్పి నేర్పిస్తానండి. సో చూడండి, సేమ్ సైడ్లో కూడా కార్నర్స్ తిప్పాల్సిన అవసరం లేదండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎంత వైర్ ఉందో పైనుంచి వెళ్ళే వైర్, ఆ వైర్ కొలత తీసుకొని సేమ్ బుట్టకి నాట్ అనేది వేసుకోండి. సో మీకు క్లియర్ అనుకుంటా. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. మీ డౌట్ని క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. సో వీవ్స్ అనేది తగ్గిపోయిందండి. సో ఇంట్రెస్ట్ ఉంది బట్ చూడడం లేదండి చాలామంది. ప్లీజ్ నా కోసం నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సో చూడండి, నీట్గా ఇలా వేసుకుంటూ రావాలి. సరేనా.
సేమ్ ఈ వైర్ ఎంత పోతుందో చూసి ఇలా కట్ చేసుకోండి. సో ఇప్పుడు చూసారా, నేను త్రీ సైడ్స్ వేసాను. మీరు ఒక త్రీ సైడ్స్ వేసేసి క్లియర్ చేసుకోండి. సో చూడండి, నేను ఇటువైపు వేసేసాను, ఇటువైపు ఉన్నవి మీరు వేసేసేయండి. నేను వేసేసి మీకు చూపిస్తానండి. ఇటు 2 తీసుకో, ఇటు 6 ఓకేనా. ఈ 6కి మనం నాట్స్ వేసుకోవాలి. వేసేసి మీకు చూపిస్తానండి. సో చూడండి, నేను క్లియర్గా వేసేసాను. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా క్లీన్గా వస్తుంది. నాకైతే ఈ బుట్ట వేయడానికి 1 డే పట్టిందండి. ఎందుకంటే ఈ జాస్మిన్ నాట్ అనేది కొంచెం టైం తీసుకుంటుందండి. ఈ మల్లెపువ్వు లాగానే వేయాలి కదా, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ కార్నర్స్లో ఈ వైట్ అనేది మిస్ మ్యాచ్, అంటే వైట్ అనేది ఇంటూ షేప్లో వస్తుంది. ఆ ఇంటూ షేప్లో వచ్చే చోట మీరు నాట్ అనేది వేసుకోవాలండి. సో చూడండి, ఇక్కడ అలాగే సేమ్ ఇలానే వేసుకోవాలి. బేసిక్ నట్ అనేది వేసుకోవాలండి. వేసేసి నాట్ టైట్ చేసుకోవాలి. ఓకేనా, క్లియరా. సో ఇంకా మీరు మొత్తం వేసుకోవాలండి. అన్ని చోట్ల వేసేసి మీకు చూపిస్తాను. సో వీడియో లెంత్ అయిపోతుంది, అందువల్లనే నేను మీకు ఎలా వేయాలి అనే ఐడియా రావాలి కదా, అందుకోసమే ఒక్కొక్కటి చూపిస్తున్నాను. వీడియో అనేది ఫుల్ లెంత్ అయిపోతుంది. సో వేసేసానండి నేను ఇక్కడ. సో ఇప్పుడు ఈ పింక్ కలర్ ఉంది కదా, ఈ పింక్ కలర్ని 2 వైర్స్ తీసుకోండి. 2 వైర్స్ తీసుకొని బేసిక్ నాటే వేసుకోండి. ఓకేనా. ఈ కింద లైన్ మొత్తం మీరు 2 వైర్స్ని తీసుకొని బేసిక్ నట్ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి క్రాస్గా వేయడానికి వీలుంటుంది. సేమ్ లేడర్ నట్ వేయకుండానే ఈ బుట్ట అనేది ఫినిష్ చేసుకోవచ్చు. ఓకేనా. రన్నింగ్ వైర్ దీనికి పైన అవసరం లేదండి. సో రన్నింగ్ వైర్ అనేది అంతే, దాని గురించి అవసరం లేదు ఇంకా. ఓకేనా. ఈ బుట్టలో ఉన్న వైర్స్తోనే మనం బుట్ట అనేది అల్లుకోవచ్చు. సో చూసారా, 2 వైర్స్ తీసుకొని ఇలా నాట్స్ అనేది వేసుకోండి. క్లియర్ అనుకుంటానండి. సో ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ ఒక్కసారి కామెంట్ చేయండి. సో నేను చుట్టూ మీకు వేసేసి చూపిస్తానండి. ఇంకొకసారి కూడా ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, బేసిక్ నాటే వేసుకోవాలి. 2 వైర్స్ తీసుకోండి. ఫస్ట్ వైర్ని ఫోల్డ్ చేసుకోండి, తర్వాత వైర్ని దానికి చుట్టుకోండి. తర్వాత ఫస్ట్ వైర్ ఫోల్డ్ చేసింది కిందకు ఉంటుంది కదా, ఆ వైర్ పైకి పెట్టేసి ఇంకో వైర్, చుట్టిన వైర్ ఉంది కదా, ఆ వైర్ని పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోండి. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు జాస్మిన్ నాట్ ఎలా వేయాలో చూద్దామండి. సో నేను ఇక్కడైతే 2 కలర్స్ తీసుకున్నా, గ్రీన్ అండ్ పింక్. సో మనకి రఫ్ సర్ఫేస్ అనేది ఒక వైర్ని ఫోల్డ్ చేసుకుంటే రఫ్ సర్ఫేస్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ రావాలండి. సో బేసిక్ నాట్ వేసేటప్పుడు ఎలా పెట్టుకున్నామో అలా కాకుండా మనకి రఫ్ సర్ఫేస్ అనేది లెఫ్ట్ సైడే రావాలి. ఓకేనా, లెఫ్ట్ సైడే వచ్చేటట్టు పెట్టుకోవాలండి. సో ఈ 2 లూప్స్ని ఒకదాని మీద ఒకటి వేసి గ్యాప్ వదిలి పెట్టుకోవాలండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. ఓకేనా, ఇలా గ్యాప్ వదిలి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఫస్ట్ వైర్ కదా, ఆ వైర్ని తీసి ఆ గ్రీన్ లూప్లోనే వదలాలి. ఓకేనా, ఫస్ట్ లూప్లోకి వదిలేయాలి. ఇప్పుడు ఈ రఫ్ సర్ఫేస్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా కింది వైపు, ఆ వైర్ని తెచ్చి 2 లూప్స్లోనే వదలాలండి, గ్రీన్ అండ్ పింక్. ఓకేనా, వదిలేసి నాట్ టైట్ చేయాలి. ఇది 2 వైర్ జాస్మిన్ నాట్ అండి. 3 వైర్ జాస్మిన్ నాట్ కూడా ఉంది. అది రోజా ఫ్లవర్ లాగా వస్తుందండి, బుట్ట వేస్తే చూడ్డానికి నీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మల్లె మొగ్గులాగా ఉంటుందండి, అంటే గుండు మల్లి. ఓకేనా, గుండు మల్లి లాగానే ఉంటుంది. సో ఇప్పుడు బుట్టలో ఎలా వేయాలో చూద్దామండి. సో చూడండి, ఇక్కడ 2 వైర్స్ ఇంటూ షేప్లో పోతుంది. ఆ వైర్స్ని ఇది చూడండి, ఈ వైర్ని ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో వైర్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు 2 లూప్స్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ రైట్ సైడ్ లూప్ ఉంది కదా, ఆ లూప్లోకి ఈ లెఫ్ట్ సైడ్ లూప్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఈ వైర్ రైట్ సైడ్ పోతుంది కదా, ఆ లూప్ నుంచి వచ్చే వైర్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఆ వైర్ని ఆ ఫస్ట్ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ వైర్ని ఈ 2 లూప్స్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసి వైర్స్ని కింద కీడవండి. ఓకేనా, ఒక్కొక్క వైర్ని కింద కీడ్ చేసి పైకి ఈడాలి. ఓకేనా, వైర్స్ని పైకి ఇచ్చారంటే సో జాస్మిన్ నాట్ అనేది రెడీ. ఓకేనా, క్లియరా. ఇంకొకసారి చూపిస్తానండి.
సో చూడండి 2 వైర్స్ ఇంటూ అవుతుంది, ఇంటూ షేప్లో పోతుంది. ఆ వైర్ని ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకో వైర్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. సో మీకు చూపించడం కోసమే స్లోగా వేసి చూపిస్తున్నానండి. సో ఇప్పుడు ఈ 2 లూప్స్లో ఒకదానికొకటి లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకోవాలి. ఓకేనా. ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ వైర్ ఉంది కదా, ఆ వైర్ని తీసి ఈ ఫస్ట్ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. తర్వాత వైర్ని 2 లూప్స్లోకి ఇన్సర్ట్ చేసేసి నాట్స్ని ఈట్ చేసి టైట్ అనేది చేసుకోండి. జాస్మిన్ నాట్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో మీకు ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ బుట్ట అవుట్ఫిట్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. సో చూసారా, జాస్మిన్ నట్ అనేది క్లియర్. ఇప్పుడు ఈ 2 నాట్స్ క్రాస్ అవుతుంది కదా, ఈ 2 నాట్స్లో ఇలా వైర్ని ఫోల్డ్ చేసుకోవాలి, లూప్ క్రియేట్ చేసుకోవాలి. సేమ్ 2 లూప్లు క్రియేట్ చేసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్ వదలాలి, వదిలేసి ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ని ఈ ఫస్ట్ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఈ వైర్ని ఈ 2 లూప్స్లోకి ఇన్సర్ట్ చేయాలండి. సో ఇన్సర్ట్ చేసేసి కిందకి ఇచ్చేసారంటే, కిందకి ఇచ్చి పైకి ఇచ్చారంటే నాట్ అనేది టైట్ అయిపోతుంది. ఓకేనా. కొంచెం వైర్స్ అనేది కొంచెం ఫోల్డ్ అవుతాయండి, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఓకేనా. మనం దీంతో రన్నింగ్ వైర్ లేకుండా వేస్తాం కదా, అందువల్ల కొంచెం వైర్స్ అనేది ఫోల్డ్ అయ్యే అవకాశం ఉందండి. మీరు బేసిక్ నాటే వేస్తే కూడా ఈ బుట్ట అనేది చాలా బాగుంటుంది. ఓకేనా. సేమ్ మెజర్మెంట్సే తీసుకోండి, బేసిక్ నాట్ వేసినా కూడా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఈ వైట్ కలర్ అండి, ఈ వైట్ కలర్ పింక్ కలర్ క్రాస్ అవుతుంది. ఇక్కడ నాటేస్తున్నాను. ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది చూడండి. వైట్ కలర్ లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకున్నా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ పింక్ కలర్ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు వైర్ని రఫ్ సర్ఫేస్ ఫోల్డ్ చేసుకున్నా. ఇప్పుడు పింక్ దాంతో ఈ వైట్ని వదిలేసాం. ఇప్పుడు వైట్ ఫస్ట్ లైన్ కదా, అందువల్ల ఫస్ట్ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఈ పింక్ కదా, ఈ పింక్ని ఈ 2 లూప్స్లోకి ఇన్సర్ట్ చేయాలండి. ఇన్సర్ట్ చేసేసి కింది వైపు చూసినట్టు ఈడవాలి వైర్స్ని. ఓకేనా. ఒక వైర్ని చేతిలో పట్టుకొనేసి లెఫ్ట్ సైడ్లో వైర్స్ని ఈడ్ చేసి పైకి ఈడ్ చేస్తామంటే నాట్ అనేది క్లియర్ అయిపోతుంది. మిక్స్డ్ నాట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. సో ఇలా ట్రై చేసుకోవాలండి. నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే కొంచెం అలా వెళ్ళిపోయిందనమాట, మీరు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. సో చూసారా, నీట్గా వచ్చేసింది. సేమ్ అలానే వేసుకురావాలండి బుట్ట మొత్తము. మనం ఫస్టే బేసిక్ నాట్ వేసేసాం 2 వైర్స్ని బట్టి. సో ఎక్కడెక్కడైతే క్రాస్ అవుతుందో వైర్స్ అక్కడంతా మనం ఆమ్లో నాట్ జాస్మిన్ నాట్ వేసుకుంటూ రావాలి. ఓకేనా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసుకుంటూ రావాలండి. నేను మీకు స్లోగానే చూపిస్తున్నాను, ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా చూపిస్తున్నానండి. సో 1 డే పట్టింది. మీరు ఫస్ట్ ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశారంటే ఇది మన వల్ల అవుతుందా లేదా అన్న ఒక ఐడెంటిటీ వస్తుంది. తర్వాత మీరు స్టార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఒక హాఫ్ రోల్ ఉంటే సరిపోతుందండి, వేసేయచ్చు బుట్ట మొత్తమే. సో చాలా నీట్గా వచ్చిందండి. చూసారా, చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి. ఇలా నాట్స్ని టైట్ చేసుకోవాలి. సో సేమ్ ఇటువైపు కూడా కింద వైపు నుంచి కూడా అలానే వేసుకోవాలండి. మనకి క్రాస్ అయ్యి డైమండ్ షేప్లో వైట్ కలర్ అనేది పైకి వస్తుంది. సరేనా. సో నేను ఇంతవరకు ఇలాంటి బుట్టలు వేసి సేల్ చేసింది లేదండి. సో వేసాను శివన్ కన్ను అండ్ బేసిక్ నాట్ అంతే. దానికి మించి ఎవరు ఇక్కడ ఇటువైపు ఎవరు కానీ ఆశించడం లేదు ఇలాంటి బుట్టలు అంటే డిఫరెంట్ నాట్స్తో. సో బిస్కెట్ నాట్ కూడా పోతుంది, సేల్ అవుతుంది. బట్ అయితే ఈ జాస్మిన్ నాటు అలాంటివి ఎవరు దాన్ని ఎలా చెప్పడం ఇష్టపడడం లేదు అంతే. సో నేను వేయలేదు, మెయిన్ థింగ్ ఎవరికి వేసి నేను చూపించలేదు. మేబీ వేసి చూపించుంటే తీసుకునే వాళ్ళేమో. సో దీనికి పైన ట్రై చేస్తాను, కానీ చాలా టైం తీసుకుంటుంది.
ఓపిక ఎక్కువ ఉండాలండి. ఇలాంటి బుట్టలు కానీ మేక్ చేయాలంటే దేనికి కానీ ఏ పనికైనా కానీ ఓపిక అనేది చాలా అవసరం అండి. ఓపికతో చేస్తే ఏ పనైనా తప్పకుండా సక్సెస్ సాధియొచ్చు. సో నేను ఈ బుట్ట అల్లుతున్నప్పుడే మా ఇంట్లో వాళ్ళు కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ సో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చాలా బాగుంది, చాలా బాగుందన్న ఒక మెసేజ్ అనేది ఇచ్చారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా అలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మా మా సరౌండింగ్స్లో ఇలాంటి బుట్టలు అల్లడం నేనే అనమాట. అందువల్ల అంత కొత్తగా చూస్తారు, వింతగా చూస్తున్నారనమాట. సో చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారా, హాఫ్ డైమండ్ వచ్చేసింది. ఎల్లోతో వైట్తో ఫినిష్ అయిపోయింది. సో చూసారా, నీట్గా వచ్చింది. కింద బేసిక్ నాట్ వేసాము, పైన వచ్చేసి జాస్మిన్ నాట్ వచ్చేసింది. సేమ్ మీరు అన్ని వైపులా అలానే వేసుకుంటూ రావాలి. నేను మొత్తం మీకు వేసేసి చూపిస్తాను. సో చూసారా, అవుట్ఫిట్ అనేది ఇలా వచ్చిందండి. సో మొత్తం వేసేసాను. మీరు క్లాస్గా కౌంట్ చేసుకున్నారంటే ఈ వైట్ నాట్స్ అనేది వైట్ నాట్స్ మాత్రమే 4 వస్తుంది. కింద బేసిక్ నాట్ ఒకటి, తర్వాత జాస్మిన్ నాట్స్ 2 వస్తుంది. ఓకేనా. ఇంకొకటి పైకి వచ్చిన తర్వాత ఈ జాస్మిన్ నాట్తో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వరుసగా అల్లుకుంటూ వచ్చేయాలి. తర్వాత 2 లైన్స్ మాత్రం నార్మల్ నాట్తో బేసిక్ నాట్తో వేసి ఫినిష్ చేసుకోవాలి. చూడండి, నేను వేసేసాను. మీకు బేసిక్ నాట్తోనే వేసి ఫినిష్ చేసుకున్నానండి. మన ప్రీవియస్ వీడియోస్ మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది. ఆమ్లా నాట్ బాస్కెట్ ఎలా వేసాను అనేది మీకు తెలుసు కదా. సేమ్ దాంతో వేసినట్టే 2 లైన్స్ మొత్తం మనము బేసిక్ నాటే వేసుకోవాలండి. సో ఒక లైన్ అనేది లోపలికి వెళ్ళిపోవాలండి. ఇంకొక లైన్ అనేది పైన ఎడ్జ్లో నిలుస్తుంది. తర్వాత ఈ జాస్మిన్ నాట్ అనేది మనకు ఫ్రంట్లో బాగా క్లీన్గా కనిపిస్తుంది. ఓకేనా. అందుకోసమే నార్మల్ బేసిక్ నాట్తో 2 లైన్స్ అనేది లాస్ట్లో వేసుకోవాలి. నేను కట్ చేసుకున్న వైర్ అనేది 6.5 ఫీట్స్ తీసుకున్నాను. నాకు కరెక్ట్గా అనిపించిందండి. మీరు తీసుకునే వైరు ఏదైనా కొంచెం థిన్గా అంటే పెద్దగా ఘనంగా ఉంది అంటే 1/2 ఫీట్ ఇంకా ఎక్కువ తీసుకోండి. సో ఇంకా ఉండే వైర్స్ ఏవైనా ఉంటే నేను చెప్పిన మెజర్మెంట్సే మీరు తీసుకోండి. నేనైతే కొంచెం థిన్గా ఉండేది తీసుకున్నానండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండేదే. సో ఇక్కడ 1 లైన్ అనేది క్రాస్గా అంటే లోపలికి వెళ్ళిపోవాలి. ఏ వైర్ ఎటు వెళ్తుందో అటే చెక్ చేసుకోవాలండి. ఇక్కడ అన్నీ కూడా క్రాస్గానే వెళ్తుంది వైర్స్, ఎందుకంటే మనం క్రాస్గానే వేసాము, అంటే రన్నింగ్ వైర్ లేకుండా వేసాము కదా. సో నీట్గా వస్తుంది. సో చూసారా అవుట్ఫిట్ ఎలా వచ్చిందో. సో ఇప్పుడు హ్యాండిల్ ఎలా మేక్ చేయాలో చూద్దామండి. అందుకోసం నేను లోపల వైర్స్ అంటే లోపల ఇన్నర్ వైర్స్ వేస్తాం కదా, ఆ వైర్స్ వచ్చేసి 2 వైర్స్ 3 ఫీట్స్ తీసుకున్నానండి. ఒక్క హ్యాండిల్కి మాత్రమే ఇది. మీరు ఇంకో హ్యాండిల్ కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి. సో పై వైర్ వచ్చేసి 2 వైర్స్ తీసుకున్నాను. 4.5 అంటే 4.5 ఫీట్స్ తీసుకున్నానండి. సో 2 వైర్స్ తీసుకున్నాను, 4.5 అడుగులు. సో ఇప్పుడు ఎక్కడ ఫిక్స్ చేయాలంటే ఈ సెంటర్, ఈ వైట్ నాట్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ నాట్కి కింద నాట్ ఉంది కదా, దానికి పక్కలో ఉన్న నాట్. ఓకేనా. ఈ వైట్ నాట్ ఉంది, దానికి కింద స్ట్రైట్గా ఒక పింక్ నాట్ ఉందా, దానికి పక్కలో పింక్ నాట్. ఓకేనా. సో ఇలా ఈ 2 కట్ అంటే లోపల వేసే వైర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఫస్ట్ సమంగా పెట్టుకొని ఒకదాని మీద ఒకటి రఫ్ సర్ఫేస్ అంతా ఒక సైడ్ వచ్చేటట్టు, షైనింగ్ అంతా ఒక చేటు వచ్చేటట్టు పెట్టుకున్నాం కదా. ఆ వైర్ని ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేసి సమంగా పెట్టి నాట్ అనేది వేసుకోవచ్చు. మీరు ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసి టైట్ చేసుకోవచ్చు, లేదంటే దారం కూడా తీసి కట్టుకోవచ్చు అండి. నేను అలానే కట్టుకున్నాను. ఓకేనా, ఊడిపోదు అది. సో ఇంకో మనం పై వైర్ వదిలాం కదా, 4.5 అడుగులు వైరు, దాన్ని కూడా లోపలికి ఇన్సర్ట్ చేసి సేమ్ అక్కడే టైట్గా సమంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ వైర్ ఉంది కదా, వైట్ వైరు, ఈ వైర్ని ఇంటూ షేప్ పెట్టుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని దానికి పైన పెట్టేసి కింద పెట్టుకోవాలి. తర్వాత రైట్ సైడ్ వచ్చే వైర్ని పైన కింద ఒక వైర్ పైన ఒక వైర్ కింద లెఫ్ట్ సైడ్కి తెచ్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఎస్ టైప్ హ్యాండిల్ వేస్తున్నానండి. మన క్లాసెస్ని అబ్జర్వ్ చేసి ఉంటే నేను ఫస్ట్ క్లాసెస్లో బేసిక్ నాట్ బుట్టకి వేశాను కదా, ఎస్ టైప్ హ్యాండిల్ సేమ్ అలాగే వేసుకోవాలండి. సో నీట్గా మీకు వీడియోని అబ్జర్వ్ చేశారంటే నా హ్యాండ్ మూమెంట్స్ ఎలా వెళ్తుందో మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేశారంటే మీరు హ్యాండిల్ అనేది నీట్గా వేసుకోవచ్చు అండి.
సో ఏ చేతి నుండి ఇస్తామో ఆ చేతికి మళ్ళీ తెచ్చుకోవాలండి. వైర్ని ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి తెచ్చానా, ఈ 2 వైర్స్కి సెంటర్లో తెచ్చి లెఫ్ట్ సైడ్కే ఇచ్చుకున్నా. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి తెచ్చానా, ఈ లెఫ్ట్ సైడ్ 2 వైర్స్ ఉంది కదా, ఆ సెంటర్లో తెచ్చి మళ్ళీ రైట్ సైడ్కి వదులుకున్నా. అలా ఓకేనా. సో మీరు వేస్తూ వస్తుంటే ఈ సెంటర్లో ఉన్న వైర్ మీరు కట్టి పెట్టుంటే దాన్ని విప్పేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఊడిపోదు. మనం కొంచెం వేసేసాం కదా, టైట్గా ఉంటుంది, ఊడిపోదు. ఓకేనా. సో ఊడిపోకుండా ఉంటుంది. నేను విప్పేసి మీకు వేసి చూపిస్తానండి. మీరు వేసిన తర్వాత కొంచెం దగ్గరికి చేర్పండి. ఓకేనా. అప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటుంది హ్యాండిల్ అనేది. ఓకేనా. సో చూడండి, నీట్గా ఇలా మొత్తం హ్యాండిల్ వేసేసి నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ఎలా దీన్ని కట్టుకోవాలనేది. సో మన ఛానల్ చాలామంది చూసి ఎలా ఏంటి అనేది చాలామంది కామెంట్ పెడుతున్నారు. సో థ్యాంక్ యూ అండి, నన్ను నమ్మి మీరు ఇంతగా నేర్చుకుంటున్నందుకు. సో చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు మనం అనుకున్నట్టే సేమ్ వైట్ నాట్ కింద ఉన్న నాట్కు పక్కలో ఉన్నది ఓకేనా, పింక్ కలర్ నాట్. ఆ నాట్లోకి లోపలికి వైర్స్ని సమంగా, అంటే మనం లోపల వదిలాం కదా వైర్స్, ఆ వైర్స్ని ఈక్వల్గా సమంగా తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 వైర్స్ తీసుకొని లోపలికి ఇన్సర్ట్ చేసి మీరు నార్మల్గానే ఒక నాట్ మొత్తం పట్టి ఒక నాట్ వేసుకోవచ్చు. అలా లేదు అంటే మీరు ఇటువైపు ఒక వైర్ అటువైపు ఒక వైర్ తీసి కూడా ఒక్కొక్కటి నాట్ కూడా వేసి మీరు లోపలికి ఇన్సర్ట్ చేసేయచ్చు. ఓకే. ఇక్కడ హ్యాండిల్ కదలకుండా ఉండడం కోసం నేను 2 వైర్స్ తీసుకున్నానండి. ఒక హాఫ్ ఫీట్ ఉంటుంది. దాన్ని తీసుకునేసి లోపలికి ఇలా ఇన్సర్ట్ చేయాలి. లోపల ఇలా ఇన్సర్ట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మనం 1 లైన్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేసేసాం. అది క్రాస్గా వచ్చే నాట్స్తో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని మీరు అలా నాట్స్ని కొంచెం మూవ్ చేశారంటే అది మూవ్ అవుతుంది. తర్వాత ఇలా చుట్టుకోండి, సరేనా. ఇలా హ్యాండిల్కి కూడా సేమ్ అలానే చుట్టుకోవాలి. మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి ప్లీజ్, నా రిక్వెస్ట్ ఇదే. నా వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. మీరు నేర్చుకోవాలంటే వీడియోని బాగా అబ్జర్వ్ చేశారంటే క్లీన్గా నేర్చుకోవచ్చు. సో సేమ్ 2 వైపులా అలానే కట్టుకోవాలండి. ఇటువైపు కట్టుకున్నట్టు ఇటువైపు కూడా కట్టుకోవాలి. సో లోపల వైపు ఎటు వెళ్ళే వైర్స్ని అటువైపు చెక్కేసి నీట్గా ఫినిష్ చేసుకోండి. నేను చెక్కేసి మీకు చూపిస్తాను. సో చూడండి, నీట్గా అనేది చెక్కేసానండి. బుట్ట అవుట్ఫిట్ ఎలా వచ్చిందో ప్లీజ్ ఒక్కసారి కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా కావాలంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, ఆర్డర్ పెట్టుకోండి. సో మీరు ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో అవుట్ఫిట్ తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. సో కింద బేసిక్ నాటు, పైన వచ్చేసి జాస్మిన్ నాటు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా బాగా వస్తుంది. సో ఇది నా హంబల్ రిక్వెస్ట్ అండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.